My friends, random trip on Monday. ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి శ్రీశైలం అయితే బయలుదేరాం అనమాట. నేను మా ఫ్రెండ్స్ అయితే ఇక మా ఊరి నుంచి అయితే ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ అయితే శ్రీశైలం అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ అయితే అచ్చంపేటకి అయితే చేరుకున్నాం అనమాట. అచ్చంపేటలో అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇక మననూరుకి అయితే చేరుకున్నాము. మననూరు ఏరియాలో అయితే టిఫిన్ చేసేసాం అనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరాం కదా, టిఫిన్ చేసేసి ఇక స్టార్ట్ అయినాము. మనూరు దాటగానే అదే ఏరియాలో ఒక పెద్ద మనిషి అయితే కుందేలు అయితే పట్టుకుపోతుంది అనమాట. అమరాబాద్ ఫారెస్ట్ రిజర్వ్ లో అయితే అడుగైతే పెడుతున్నాము. చూసారు కదా, పైన అయితే పెద్ద పులి ఉంది. ఇక చూద్దాము రోడ్ మీదకి ఎన్ని పెద్ద పుల్లు వస్తాయి, అలాగే జింకలు వస్తాయి, దాంతో పాటు ఎలుగుబండ్లు కూడా వస్తాయని చూద్దాము. ఈ రోడ్ లో అయితే ఘాట్ రోడ్ లో మనం రైడింగ్ చేస్తుంటే బైక్ మీద ఆ ఫీల్ వేరబ్బా. ఆ టర్నింగ్స్ కానీ, అప్ అండ్ డౌన్స్ కానీ, ఆ చెట్లు కానీ, ఆ నేచర్ కానీ అసలు వేరే లెవెల్ బైక్ మీద రైడింగ్ చేస్తుంటే, అది కూడా ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ ఆ ఏరియాకి వెళ్ళే వరకే 10:30 అయితే అయిందనమాట. ఈ ఏరియాలో మొత్తము కార్లతోటే వాళ్ళు ట్రావెల్ అయితే చేయడం జరుగుతుంది. మేమైతే 6 3 బైక్ల మీద అయితే వెళ్ళామన్నమాట. మన్ననూరు వరకు అయితే రైడ్ పర్ఫెక్ట్ గా బాగానే ఉంది. వన్స్ అమరాబాద్ ఫారెస్ట్ రిజర్వ్ లో అడుగు పెట్టగానే ఇక ఎటు చూసిన చుట్టూ కొండలు, లోయలు, అప్ అండ్ డౌన్స్, టర్నింగ్స్, మొత్తం చెట్లు, గుట్టలే అనమాట. మాకైతే కొంచెం అయితే భయం అయితే అయిందనమాట. మీరైతే బైక్ మీద రైడ్ చేస్తే ఆ ఫీల్ అనేది వేరే ఉంటుంది. చూసుకోవచ్చు ఆ నేచర్ని, ఆ వైబ్ని అయితే ఎంజాయ్ చేస్తూ చూడండి. Condition బాగుందా బాబు? దారిలో వెళ్తుంటే పొదల్లో నెమలి అయితే కనిపించింది అనమాట. నెమల్ని చూద్దామని చెప్పేసి బైక్ వెనక తిప్పంటే మామూలుగా అయితే భయం అవుతుంది. ఎక్కడ వచ్చి పులులు మీద పడతాయని చెప్పేసి భయపడుతున్నాను అనమాట. వెనక తిప్పాను అని చెప్పేసి అంటే తిప్పట్లేడు. ఇక అలానే వెళ్తున్నాము. ఇక దారిలో ఏమైనా పులులు కానీ, జింకలు కానీ కనపడతాయని చెప్పేసి చాలా ఆతృతగా అయితే వెళ్తున్నాం, కానీ ఒక్కటి కూడా అయితే కనపడలేదు. ఫ్రెండ్స్తో కలిసి జర్నీ చేయడం అనేది రాసిపెట్టి ఉండాలి. అది కూడా 200 కిలోమీటర్స్ బైక్ల మీద, అది కూడా శ్రీశైలం ఘాట్ రోడ్లో అనమాట. ఇక మేమైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేయడం జరిగింది. ఇక బైక్ల మీద వెళ్తూ చూసుకోవచ్చు మీరు. అది మాటల్లో పడి శ్రీశైలం డ్యామ్ వద్దకు అయితే వచ్చేసాము. చూసుకోవచ్చు, ఒక గేట్ కూడా ఓపెన్ చేయలేదన్నమాట. దగ్గరికి అయితే వెళ్తాను, వ్యూ పాయింట్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇక ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ జర్నీ చేయడానికి అయితే మాకు ఒక 4 అవర్స్ అయితే టైం పట్టింది అనమాట. ఇక శ్రీశైలం డ్యామ్ మొత్తం అయితే ఏమంతా నీరు కూడా ఏం లేవు, మొత్తం ఎండిపోయి ఉంది. అటు కింది మొక్కన చూసుకుంటే చూడండి, వాటర్ కూడా ఏమంతా లేవు. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి 200 కిలోమీటర్స్ బైక్ మీద రైడ్ చేసి వస్తే ఇంకో లాస్ట్కి దక్కింది ఇదనమాట. గేట్లు అయితే ఓపెన్ చేయలేదు. ఇక ఆల్మోస్ట్ డ్యామ్ అయితే నిండింది. ఇంకో 10 అడుగులు అయితే నింతుందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఇక వ్యూ పాయింట్ ఎలా ఉన్నది అనేది చూసుకోండి. ఎందుకు వస్తారో అర్థం కాదు వీళ్ళు. ఇంత దూరం వచ్చి, ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చి చూడండి రా డ్యామ్ అంటే వీళ్ళు ఫోన్లు చూస్తున్నారు అనమాట. అదేదో ఇంటికన్నా కూర్చొని చూసుకోవచ్చు, ఎంజాయ్ చేస్తూనేమో ఎంజాయ్ చేయలేరు. ఇక పోదాం పారు అంటారు. ఏం చెప్తాను వీళ్ళకి. డ్యామ్ చూడండి రా అంటే నన్ను కూడా చూడనీయకుండా ఇక వెళ్దామని అంటున్నారు. ఇక తప్పలేదు, స్టార్ట్ అయితే అయినాము. ఇక స్నానం చేద్దామని చెప్పేసి కృష్ణానదిలోకి అయితే దిగుదామని బైక్ మీద స్టార్ట్ అయినాము. చూసుకోవచ్చు. ఏముందివా, గేట్లు ఓపెన్ చేయలేదు, ఏమో ఓపెన్ చేయలేదు, వాటర్ రావట్లేదు, ఏముందో చూడని చెప్పేసి ఇక కిందికి అయితే తీసుకెళ్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి డ్యామ్ కా నుంచి వంతెన వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో అనేది తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక అక్కడికైతే స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక చూద్దాము. ఈ వంతెన దగ్గర రావడానికి డ్యామ్ కా నుంచి 4 వంకలు అయితే తిరిగి అలాగే అప్ అండ్ డౌన్ ఎక్కుకుంటూ ఈ వంతెన దగ్గరికి అయితే రావడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, ఏమంత వాటర్ కూడా లేదు ఈ కృష్ణా నదిలో అయితే. ఈ టైంకి అయితే మనకు ఫుల్ వాటర్ అయితే ఉండాలి, అలాగే గేట్లు కూడా ఓపెన్ చేసి ఉండాలి. కానీ మన దురదృష్టం ఏందో కానీ రాక వస్తే గేట్లు ఓపెన్ చేయలేదు, అలాగే చూస్తే వాటర్ కూడా లేవు. ఇక మనము సీదా ఆ వంతెన కిందికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక చూసుకోవచ్చు, వాటర్ కూడా ఏమంత లేవు. పిల్ల కాలువలో ఎన్ని వాటర్ అయితే ఉంటాయో అన్ని వాటర్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనకు శ్రీశైలం డ్యాము గేట్లు ఓపెన్ చేస్తే
ఇక్కడ డ్యామ్ ఓపెన్ చేస్తే అక్కడ మన నాగార్జున సాగర్ డ్యామ్ నింతది అనమాట. ఇక్కడ ఇంకా ఓపెన్ చేయలేదు ఈ టైంకి అయితే. ఇక్కడ ఓపెన్ చేసి అక్కడ నిండి అక్కడ కూడా ఓపెన్ చేసేవాళ్ళు అనమాట గేట్లు. కానీ పరిస్థితి చూసుకుంటే ఇట్లా ఉందన్నమాట. ఇగో ఈ విధంగా ఉంది. ఇగో డ్యామ్ లో చూడండి వాటర్ లేవు. లోపలికి వెళ్తుంటే విపరీతమైన రాళ్ళు అయితే ఉన్నాయి. ఆ రాళ్ళను దాటుకుంటూ ఆ నది లోపలికి వెళ్ళి స్నానం అయితే చేయాలన్నమాట. స్నానం చేద్దామని చెప్పేసి నదిలోకి అయితే దిగుతున్నాం అనమాట. పైన శ్రీశైలం గుట్ట మీద కూడా మనకు అక్కడ స్నానం చేయడానికి కోనేరు అయితే ఉంటుంది అంటున్నారు. కానీ మేమైతే ఇక్కడ కృష్ణానదిలో స్నానం చేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడ స్నానం చేయడానికి అయితే వచ్చాము. ఇక్కడ వెదర్ చూడండి ఎలాగుందో. గుట్టల మధ్యన పచ్చని చెట్ల మధ్యన ఇక స్నానం చేస్తుంటే ఆ ఫీలే వేరే అసలు మామూలుగా లేదు. ఇక స్నానం చేసి రెడీ అయ్యి శ్రీ మల్లికార్జున స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. ఇక రెడీ అయ్యి వెళ్తున్నాము. ఫైనల్లీ శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్కి అయితే చేరుకున్నాం అనమాట. ఇక మనకు ఇక్కడ బోర్డు అయితే కనపడుతుంది కదా. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే దారి తెలియకుండా ఇక్కడైతే ప్రతిదీ నోట్ చేసింది అనమాట. మనమైతే చదువుకొని వెళ్ళొచ్చు. ఫైనల్లీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మెయిన్ ద్వారం అన్నమాట. ఇది మెయిన్ ద్వారం నుంచి అయితే లోపలికి ఎంట్రీ లేదు. ఓన్లీ విఐపీస్ మాత్రమే ఎంట్రీ అయితే ఉందన్నమాట. ఇక మనలాంటి సాదా సీదా జనానికి అయితే ఎంట్రీ అయితే లేదు. మేము వెళ్ళిన టైంకి అయితే ఏమంత భక్తులు కూడా లేరనమాట. ఏమంత రద్దీ కూడా లేదు. మేమైతే ఉచిత దర్శనం ద్వారా వెళ్దామని చెప్పేసి బైక్ అయితే పక్కకు పార్కింగ్ చేసి వెళ్తున్నాం అనమాట. శ్రీశైలం ఎందుకు వచ్చిందని కూడా అర్థం కాకుండా ఈ పోరగాళ్ళు అయితే ఇక ఈ అలుగుతా ఉంటారు. అరే అలుగుతారా ముగ్గురా పోయి నాకు అర్థం కాదు. ఇంత తొందరగా దర్శనం కంప్లీట్ అయిందని చెప్పేసి నేను కూడా అనుకోలేదు. అది కూడా ఉచిత దర్శనం ద్వారా వెళ్ళిన తర్వాత 1 అవర్లో దర్శనం అయితే కంప్లీట్ అయింది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇక శ్రీశైలంలోని మరిన్ని వీడియోస్ అయితే మీకు చూపెట్టలేకపోయినా అది కొన్ని కారణాల వల్ల అయితే చూపెట్టలేకపోయినా